Hi everyone, good morning. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న నైట్ ఐలాండ్కి రీచ్ అయిపోయాం కదా. ఈరోజు మార్నింగ్ మిహిరాన్ బర్త్డే. నైట్ 7-Elevenలో రెయిన్బో కేక్ ఇంకా కప్ కేక్ తీసుకున్నాం. రెయిన్బో కేక్ బీచ్ దగ్గర కట్ చేద్దాం అనేది ప్లాన్, కానీ మిహిరాన్ మూడ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుందో ఎందుకు రిస్క్ అని చెప్పి అట్లీస్ట్ కప్ కేక్ అయినా మార్నింగ్ నేను మా హస్బెండ్ హ్యాపీ బర్త్డే టు యూ పాడి వాటికి తినిపించాం అనమాట. సో ఇక్కడ నుంచి చిన్న ఐలాండ్ కదా, మల్టిపుల్ బీచెస్ ఉన్నాయి. రివ్యూస్ చూస్తే సమై బీచ్ అనుకుంటా, లైక్ ఇక్కడ నుంచి బైక్ 9 minutes ఎంతో చూపించింది. సో అక్కడికి వెళ్తాం ఇప్పుడు. దానికి రీచ్ అయ్యాం. మేము వెళ్ళేసరికి అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. మార్నింగ్ రష్ లేనప్పుడు మంచి పిక్చర్స్ అవి తీసుకోవడానికి బాగుంటుంది అని కొంతమంది వచ్చినట్టున్నారు. సో అదే ఇక్కడ యాక్టివిటీస్ చేసేవి అన్నీ పక్కన పెట్టేసి ఉన్నాయి. నాకు తెలిసి లైక్ 10-11 అంటే టూరిస్ట్ అప్పుడు పటాయ నుంచి వస్తారు కదా, మేబీ అప్పుడు కొంచెం ఎక్కువ హంగామా ఉంటుందేమో. బీచ్లో కుక్కలు ఉన్నాయి. మిహిరాన్ కొంచెం భయపడ్డాడు. మిహిరాన్ని ఫస్ట్ టైం బీచ్కి నేను వాడికి 8th month అయిపోయింది, 9 months అప్పుడప్పుడు తీసుకెళ్ళాం నేను మా హస్బెండ్. అప్పుడే అంటే చిన్నోడు కదా, ఇసుక అది కొంచెం ఈ మొహం అలా పెట్టేసేవాడు, ఇదేంటి కొత్త టెక్స్చర్ అన్నట్టు. దాని తర్వాత అంత ఎక్కువ హాలిడే గోవాకి వెళ్ళాం, అక్కడ ఇసుకతో అంత ఏం ఆడేవాడు కాదు. మొన్న రీసెంట్గా మళ్ళీ తీసుకెళ్తే స్టార్టింగ్ లిటరలీ కాళ్ళు ఇలా గాల్లో పెట్టాడు అనమాట, కూర్చోబెట్టడానికి ట్రై చేస్తే శాండ్ మీద. అలా నెమ్మదిగా కొంచెం ఆడి ఇంకా అలవాటు అయినప్పటికీ ఇంకా రానని అప్పుడు పేచి పెట్టాడు అనమాట, ఇసుకతో ఆకుంటా అది ఇది అని. సో ఇప్పుడు కూడా స్టార్టింగ్ కొంచెం ఇసుక నెమ్మదిగా అలవాటు పడ్డాక అప్పుడు దిగి అటు ఇటు నడిచాడు. ఇంకా మేము చెక్అవుట్ చేసే టైం ఒకటి 12 కదా. సో అందరూ వచ్చే టైం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడి నుంచి అంటే యాక్చువల్లీ మిహిరాన్ బర్త్డే కదా, అట్లీస్ట్ ఏదైనా మంచి వాడికి ఇష్టమైనది చేద్దామని ప్లాన్ చేసాం. సో ఎలిఫెంట్ శాంక్చురీ అని చెప్పి అంటే యాక్చువల్లీ అదొక కెఫే. ఆ కెఫేలో లైక్ ఎలిఫెంట్స్ అవి యానిమల్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుండే రివ్యూస్ కూడా. అది బ్యాంకాక్లో ఉంది. సో ఇక్కడ చెక్అవుట్ చేసి మార్నింగ్ బీచ్లో కొంచెం ఆడుకుంటాడు కదా, సో చెక్అవుట్ చేసి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు అని ప్లాన్. చూడు మిహి మమ్మ వైపుగా, ఏ మిహి మమ్మ వైపు. బాగానే వచ్చింది. అనుకుంటాం అన్నీ అవ్వవు.
యాక్చువల్ ప్లాన్ వచ్చేసి కేక్ కటింగ్ అయిన తర్వాత చక్కగా బీచ్లోకి వెళ్ళి కొంచెం స్విమ్మింగ్లా చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ నేను కొంచెం అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. మిహిరాన్కి మూడ్ లేదు. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళి కొంచెం అలా అలా చేపల ఈదుతూ కాసేపు టైం స్పెండ్ చేశారు. ఇందాక బీచ్కి వస్తున్నప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇది కంప్లీట్ స్టీప్ రోడ్ అనమాట. సో బీచ్ అక్కడ ఆపోజిట్లో ఉన్న పటాయా సిటీ కూడా కనిపించేది. చాలా బాగుంది వ్యూ. హోటల్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అందులో ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కాదు, లిమిటెడ్ ఆప్షన్స్. సో అది తినేసి బయలుదేరాలి. ఓకే, రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. చెక్అవుట్ చేసి తిరిగితే కాసేపు బండి మీద తిరిగి మళ్ళీ బ్యాక్ టు పట్టాయా కాదంట, పట్యా ఏదో అన్నారు. ఓకే, సో మేబీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఇది రోజులు. ఓకే, ఓ సో మీకు లైక్ ఎర్లీ మార్నింగ్ బీచ్లో కొంచెం అలోన్ టైం స్పెండ్ చేయాలి, రష్ అది లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే అలా ముందు రోజు వచ్చేసి లైక్ ఇక్కడ ఏదైనా స్టే తీసుకొని ఉండొచ్చు. లేదు జస్ట్ యాక్టివిటీస్ కంటే అందరూ చేసేలాగా డైరెక్ట్గా అక్కడి నుంచి ఫెరీ కానీ స్పీడ్ బోట్ కానీ ఎక్కేసి యాక్టివిటీస్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు ఐలాండ్ మీద ఉండకుండా. పిల్లలు ఉన్నవాళ్ళు స్టే తీసుకుంటే బెటర్. అంటే మేబీ వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి ఒక ప్రాపర్ ప్లేస్ అంటూ ఉంటుంది. సో స్పీడ్ బోట్ ఇంకా ఫెరీ టైమింగ్స్ కనుక్కుందామని అలా వచ్చాం. వచ్చి చూస్తే లైక్ స్పీడ్ బోట్ లైక్ 150 baht per head. సో ప్రతి 15 minutesకి హాఫ్ అన్ అవర్కి ఉంది. అంటే ఇంకెందుకు వెళ్ళిపోదాం, త్వరగా వెళ్తే అట్లీస్ట్ ఎలిఫెంట్ శాంక్చురీ కెఫే అక్కడైనా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయిపోయాను అనమాట. మిహిరాన్ అప్పటికే పడుకున్నాడు, కానీ స్పీడ్ బోట్ స్టార్ట్ అయ్యి ఇంజిన్ సౌండ్కి పాపం భయపడిపోయి ఏడ్చాడు. మిహి ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి? నేను నా ఫస్ట్ బ్లాగ్లో ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఈ స్టిక్కర్ బుక్స్ గురించి. మీకు కూడా ఎవరైనా లైక్ బేబీ టాడ్లర్ ఉండి లైక్ కార్లో లాంగ్ జర్నీస్ అయితే స్టిక్కర్ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి మీకు. వాళ్ళు అంటే మిహిరాన్కి నేర్చుకున్నవన్నీ కోరిలేట్ చేసుకుంటాడు, యానిమల్స్ వెతకడం, అక్కడ స్టిక్ చేయడం. సో ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది.
Few moments later. ఓ పటియాలో స్పీడ్ బోట్ దిగాక మా లగేజ్ ఎక్కడ పెట్టాలన్నది పెద్ద ప్రాబ్లం అయింది. అక్కడ హెల్ప్ డెస్క్‌ని అడిగితే ఆపోజిట్ మాల్‌లో ఇలా స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎ ఉంటాయని చెప్పారు. ఎందుకు రిస్క్ మళ్ళీ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 అవర్, 2 అవర్స్ మేము వచ్చినప్పుడు ఈ ఎలిఫెంట్ కెఫేది. అక్కడ ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అని వచ్చాం. డెసిషన్ మంచిదైంది. ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇగో స్టోరేజ్ ఆప్షన్స్ లైక్ పర్ అవర్ 60 బాట్ ఎంతో లైక్ ఈ మొత్తం సెక్షన్ అంతా అందులో ఎన్ని ఫిట్ అయితే అన్ని. మీకు ఇక్కడ అప్రాక్సిమేట్‌గా 2 అవర్స్ అలా అవుద్ది. సో, మొత్తం లగేజ్ పెట్టేసాం. స్ట్రోలర్ ఒకటి ఫిట్ అవ్వలేదు. సో, సెపరేట్‌గా బయట ఉంచారు రిసెప్షన్‌లో. మేము పటియాల నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న డ్రైవర్‌ని మళ్ళీ అడిగాం. ఇక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి. లైక్ యాప్‌లో నుంచి చూపిస్తుంది వస్తారా అని. ఆయన ఓకే వెయిట్ చేస్తాను నేనే వస్తానన్నారు. సో, అదే మాట్లాడుతున్నాం. లైక్ కాల్ చేస్తాము నంబర్ అది ఇది అని. సో, ఇక్కడ టికెట్స్ ఏదైనా టికెట్స్ అండి మీరు ముందు బుక్ చేసుకోవడం బెటర్. ఆల్రెడీ చెప్పే ఉంటాను. క్లూక్, త్రిలోపియా అన్నిట్లో కొంచెం కంపారిటివ్‌గా తక్కువే ఉంటాయి. డైరెక్ట్‌గా వెళ్ళి మీరు చేసుకోవడం కన్నా. మీకు ఎక్కడైనా స్పెసిఫిక్‌గా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ టైగర్ పార్క్ నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో అలాంటి కేసెస్‌లో ఓకే గానీ మిగతావన్నీ ముందు చేసుకోవడం బెటర్. మా కేస్‌లో మాత్రం మేము ఇక్కడికొచ్చాక టికెట్ తీసుకున్నాం. ఎందుకంటే వచ్చినంత వరకు గ్యారంటీ లేదు అసలు ఆన్ టైమ్ వస్తామా, టైం ఉంటదా, డైరెక్ట్ బ్యాంకాక్ వెళ్ళిపోతామా అన్న డౌట్ మాది. సో, వచ్చాము. ఇది ముంచాంగ్ కెఫే అంటారు దీన్ని. సో, ఇక్కడ కెఫే లోపల ఉంటుంది. అది కాకుండా ఒక మినీ జూలా మోస్ట్లీ డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి. ఇంకా ఎలిఫెంట్ రైడ్. లోపల ఒక షో కూడా ఉంటుంది. థియేటర్ టైప్ షో. క్యాబరే కాదు. సో, టికెట్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎలిఫెంట్ రైడ్. ఎలిఫెంట్ రైడ్‌ది ఇట్ ఇంక్లూడ్స్ ఎంట్రీ ఫీ, లోపల కెఫే సెపరేట్ 2 డ్రింక్స్ ఫ్రీ అనమాట. ఎలిఫెంట్ రైడ్ ఆప్ట్ చేసుకుంటే. ప్లస్ మీరు లోపల ఈవినింగ్ ఒక స్పెసిఫిక్ టైంలో 4 to 5 ఎప్పుడో ఈ ఒక మ్యూజికల్ షోలా అవుతుంది. పర్ఫార్మెన్స్ లాగా. సో, ఈ ఎలిఫెంట్ రైడ్ తీసుకున్న వాళ్ళకి అది కూడా ఫ్రీ. లేదు ఓన్లీ మ్యూజికల్ షో అటెండ్ చేయాలని ఉందంటే ఆ టికెట్ కూడా తీసుకోవచ్చు. కెఫే చిన్నదే. సిట్టింగ్ స్పేస్ అది చాలా పెద్దది. అంటే పైన, కింద ఇంకా అక్కడ చిన్న లేక్‌లా కూడా ఉంటుంది. లైక్ ఒకవైపు ఎలిఫెంట్ రైడ్స్ అవుతుంటాయి. వాటర్‌లోకి వెళ్తూ ఉంటాయి. దాని పక్కనే మీరు కూర్చొని కూడా తినొచ్చు. ఎలిఫెంట్స్‌తో ఇంటరాక్షన్ అది కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్‌లో కనిపిస్తుంది. సో, మీరు ఒకవేళ లైక్ పటాయా వస్తున్నారు లైక్ పిల్లలతో అది కూడా అంటే డెఫినెట్‌గా ఈ ముంచాంగ్ కెఫేకి రండి. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఉన్నప్పుడే షో స్టార్ట్ అయింది. సో ఫాస్ట్గా తినేసి షో చూడడానికి వెళ్ళాం. నేను షోవి కొన్ని క్లిప్స్ ఇన్సర్ట్ చేస్తాను, చూడండి, బాగుంటుంది. సో
ఆ షో అయిన తర్వాత నెక్స్ట్ ఎలిఫెంట్ రైడ్. Snow White lies dead in the forest. Snow White still lives, the fairest in the land.
షో అయిపోయిన తర్వాత మీరు పిక్స్ తీసుకోవచ్చు కావాలంటే పర్ఫార్మెన్స్తో కానీ యానిమల్స్తో కానీ 100 బాత్ పర్ పిక్ అనుకుంటా, లేకపోతే చిన్న టిప్లో ఏదైనా ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలిఫెంట్ రైడ్కి వెళ్తాం. ఎలిఫెంట్ ఎక్కువ నానా వద్దా? ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎప్పుడైనా మీకు సిక్స్త్ సెన్సా లేకపోతే మనసు ఏదైనా చెప్పిందనుకోండి, అది చెయ్యండి. అంటే ఎందుకు అని ఆలోచించకండి. ఇక్కడ నేను ట్రైపాడ్ తీయాలా వద్దా అని చాలా ఆలోచించాను. ఇంకా తీద్దాము కానీ కనిపించట్లేదు అనమాట. మిహిరాన్ బ్యాగ్లో అటువైపు ఉండేది. అనే లోపు ఎలిఫెంట్ వాటర్లోకి దిగింది. తీరా తర్వాత మేము బ్యాంకాక్ వెళ్ళి చూసేసరికి ట్రైపాడ్ లేదు. సో ఎక్కడ పడిందో ఏంటో తెలియదు, కార్లో పడిందేమో అనుకున్నాం. తీరా వైజాగ్ వచ్చి ఇంట్లో ఇక్కడ వాటర్లో వెళ్తున్నప్పుడు అక్కడ లైక్ చెప్పాను కదా, ఫోటోగ్రాఫ్స్ తీసి బయట మీకు ఇస్తారు, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చని. అలా చేశారనమాట. సో ఆ ఫోటోలో ఇంటికి వచ్చాక చూస్తే ట్రైపాడ్ ఆల్మోస్ట్ ఇంకా అంచులో ఉందన్నమాట. పడిపోయే ముందు ఆయన ఫోటో తీసినట్టున్నాడు. సో అలా అది ఫోటో చూసాక నేను రియలైజ్ అయ్యాను, ఓకే అక్కడ పడిందని. సో ఆ రియలైజేషన్ వచ్చాక ఇంకెందుకు టైం వేస్ట్ అని నెక్స్ట్ కొత్త ట్రైపాడ్ పెట్టుకున్నాను. అక్క ఇంటికి ఎలిఫెంట్ మీద ఇంటికి వెళ్తాము. ఓనా బాతు బాతు ఎలిఫెంట్ అరిచింది. ఏంటిది అరుగు? ఏంటి? ఏ చిన్న బేబీ ఎలిఫెంట్ ఉంది మీ అటు. అదిగో బేబీ ఎలిఫెంట్. బేబీ ఎలిఫెంట్. ఓ అక్కడికి వచ్చా. ఓ అది పెద్ద ఎలిఫెంట్.
మమ్మ ఏనుగు బేబీ ఏనుగు. నీకసే చూచి అదిగో పెద్ద ఏనుగు మిహి. చూపించు లాగా చూడు మమ్మ వైపు. పప్పుతో జాగ్రత్త. కుక్క పిల్ల కాదు ర్యాబిట్. చూడు మిహి మమ్మ వైపు. ప్రియానడా మరి ఏది వద్దులే. చాలా బాగుందా? వస్తున్నా నాకు. An eternity later. బ్యాంకాక్ వచ్చాం. బ్యాంకాక్లో హోటల్ తీసుకోలేదు, ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. ఒక మినీ టూర్, ప్రాపర్ డీటెయిల్ టూర్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. లేట్ అయిపోయిందని అప్పటికే ఫుడ్ ఆర్డర్ పెట్టాం. ఫ్రైడ్ రైస్ ఇంకా సమ్ కాంబో ఆఫర్ ఉంటే సాలెడ్ పెట్టాం. సాలెడ్ చాలా బాగుండేది, అంటే యాక్చువల్లీ సాలెడ్ డ్రెస్సింగ్ బాగుండేది. చుట్టూ కూడా సాలెడ్ ఇంకా ఫ్రైడ్ రైస్ పెట్టామన్నమాట. స్టే అది డీటెయిల్స్ నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో. కాస్ట్ అది కూడా మెన్షన్ చేస్తా. మేము ఉన్నది లైక్ చాలా దగ్గర చటుచక్ మార్కెట్కి. మా నెక్స్ట్ డే ప్లాన్ వచ్చేసి షాపింగ్. సో Tomorrow. చెప్పాను వాట్సాప్ లొకేషన్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ వెనకాల పొరపాటును కూడా మీ ఫోన్స్ ఒక దగ్గర ఉంచకండి. మార్కెట్ చాలా పెద్దది. కంట్రీ ఫ్లాగ్స్ కూడా పెడుతున్నారు. కంట్రీ ఫ్లాగ్స్ ఏ